చేపల స్టోరీ ఉంది. ఒక సముద్ర తీరం పక్కల ఒక 2 కుటుంబాలు నివసించేవి. వాళ్ళిద్దరూ గూడా అన్నదమ్ములు. అన్నకేమో అన్న ఒక రకంగా చెప్పాలంటే డి కేటగిరీ. ఒక ఆశయం, ఒక లక్ష్యం, సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కొరకు ఆరాటపడే వ్యక్తి అన్న. తమ్ముడేమో అమ్ముడేమో తిన్నామా, ఉన్నామా, డి కేటగిరీ. అయితే ఇద్దరు పక్క పక్కన ఉండేవాళ్ళు. పక్కన పక్కన ఉండేది. ఏ కేటగిరీ వ్యక్తికి అంటే మన బ్రదర్ పెద్దాయన అని చెప్తే మళ్ళీ మళ్ళీ లేకుంటే 1, 2 చెప్పునా? పెద్దాయన అని చెప్పునా? పెద్దాయన చెప్తా. పెద్దాయన ఇంటికి వేల మంది వచ్చేవాళ్ళు. వేల మందికి సాయం చేసేవాళ్ళు. పెద్ద పెద్ద బిజినెస్ ఆయనకి. అయితే ఈయన ఆ అసూయ పడేవాడు. ఎవరు? చిన్నాయన. కాకపోతే అప్పుడప్పుడు మందలించేవాడు అన్నను. ఎందుకన్నా ఇదంతా? ఇగ మనం ఉన్నదే ఒక లైఫ్. మనకి 10 లైఫ్‌లు ఉన్నాయా? 1000 సంవత్సరాలు బతుకుతామా? ఉన్న కాడికి ఉందామనే అవుతుంది. అయితే కాలక్రమేణా పెద్దాయన బిజినెస్ అంతా లాస్ అయ్యి అయినా ఆయన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఇంట్లో బాధపడుతూ లేడు. ఏదైనా ఒక చేయాలనే ఆలోచనతోనే ఇంట్లో ఉన్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఎందుకంటే అదంతా చూసిండు కదా చిన్నాయన. అది మనసులో ఉంటది. ఉండి పెద్దాయన దగ్గరికెళ్తాడు. "అన్నా నువ్వు చెప్తే ఇంటివా అన్నా? ఇంత పెద్ద పెద్దయి మనకు అవసరమా అన్నా? డబ్బులుంటే జనాలుంటారు అన్నా. డబ్బు లేకపోతే ఎవడు మా దగ్గరకొచ్చేది" అని ఈత బోధలు, నీతి బోధలు చెప్తాడు. అవన్నీ ఆయనకు నెత్తికెక్కవు. తమ్ముడు ఏం చేస్తాడంటే ఆయన బేస్తవాడు. ఆయన దగ్గర ఒక గాలం ఉంటది. రోజు ఒక చేప తెచ్చి అమ్ముకొని కా కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ సంసార జీవనం గడుపుతూ ఉంటాడు. ఎవరు? చిన్న వ్యక్తి. చిన్న వ్యక్తి ఏం చేస్తాడు? రోజు గాలం తీసుకపోతాడు. ఒకటే చేప. ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ ఆశ లేదు. అయితే అన్నకు ఒక గాలం చూసుకొని పోతాడు. పాపం ఉడతా భక్తిగా. ఎందుకంటే లాస్ అయింది కదా అని రాన్న చేపలోకి. సరే ఆయనతో పాటు సముద్రంకి వెళ్తాడు ఆయన. ఆయన కూడా ఒక చేప పడుతుంది. ఆ రోజు అమ్ముతాడు. వాళ్ళ సంతానం నడుస్తా ఉంటుంది. రెండవ రోజు పెద్దాయన ఆలోచన ఏమైతే తెలుసా? ఇంకొక గాలం ఆ అమ్మిన పైసలతోన కొంత దాచి 2 రోజుల తర్వాత ఇంకొక గాలం అమ్ముకుంటాడు. కొని 2 చేపలు తెస్తాడు. 2 చేపలు పట్టుకొచ్చి 2 అమ్మితే ఈయనకన్నా డబుల్ ఇన్‌కమ్ అయితాయి. అట్లా క్రమేణా 10, 20, 100 మంది సాలరీస్ పెట్టుకొని రోజు క్వింటాల్ల కొద్దీ చేపలమ్మి పెద్ద పొజిషన్‌లోకి పోయి తర్వాత ఒక్క మర్ర పడవ కొంటాడు. ఈ విధంగా ఒక సంవత్సరం లోపలనే ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు పెద్దాయన. చిన్నాయన అదే ఒక్క చేప, అదే గాలము, అదే తిన్నావా, ఉన్నావా, పడుకున్నామా అంతవరకే తెల్లారిందా. ఆయన కాలక్రమేణా వయసు మళ్ళిపోతది. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే ఒకటే చేప. ఆమె తీవ్రమైన వ్యాధితోన ఆస్పత్రిలో చేరైతది. బాగా ఇనండి బాగా. తీవ్రమైన వ్యాధితోన హాస్పిటల్‌లో అడ్మిట్ అయితది. ఈయనతోనే లేవు కదా! ఆ రోజు తిన్నామా, ఉన్నామా అయిపాయే. హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే డబ్బులు కావాలి కదా! పెద్దాయన అంతవరకే వెల్ పొజిషన్ పోయింది. ఆయన దగ్గర మళ్ళీ డబ్బులకు అడిగితే అప్పుడు చెప్పిండు ఆయన పెద్దాయన. "నువ్వేమో అవకాశాల కొరకు చూడలే. తిన్నామా, ఉన్నామా. నేను అవకాశాలను సృష్టించుకున్నా ఈ విధమైన పొజిషన్‌కొచ్చిన. తల్లి హాస్పిటల్‌లో పడితే నువ్వు హాస్టల్‌లో ఉన్నావు. నేను 100 మందికి హాస్పిటల్‌లో పడితే కూడా నేను చూయించగలిగే శక్తి ఉంది. అయితే చిన్నోని ఆలోచన ఏముందనంటే చేపలు పడితే సముద్రంలో మొత్తం అయిపోతాయని చిన్నాయన. పెద్దాయన అట్లా కాదు. బిజినెస్ మైండ్ కదా! పెద్దాయన ఆలోచన ఏముంది? సిద్ధి వినాయక కంపెనీలో కూడా సముద్రంలో చేపలు వదలలేకుండా అన్‌లిమిట్‌గా ఎట్లా ఉన్నావో సిద్ధి వినాయకలో కూడా అన్‌లిమిట్‌గా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడి సముద్రంలో పెద్దాయనైతే ఏ విధంగా అయితే చేపలు పట్టుకున్నాడో పెద్దాయనకి తెలుసు అన్‌లిమిట్ ఎన్ని పట్టుకున్నా తరిగిపోవు అని చెప్పి. అదే విధంగా సిద్ధి వినాయకలో కూడా అన్‌లిమిటెడ్ ప్లాట్లు ఉన్నాయి. గాయన తరహాలో వివరించి మీరందరూ కూడా పెద్దాయన ఆలోచన ఏ విధంగా ఉందో ఆ విధంగా ముందుకోండి. చిన్నాయన లేక ఆలోచన చేస్తే ఇంటి సమస్యలు ఫర్దర్ ఏదైనా వస్తే మళ్ళా ఒకరిని యాచించే పరిస్థితి వస్తది. కాబట్టి చిన్నాయననేమో అవకాశాన్ని వదులుకున్నాడు. పెద్దాయననేమో అవకాశాన్ని సృష్టించుకున్నాడు. ఈ ప్రపంచంలో కూడా అంతే. అవకాశాలు మన ఇంటికాడ తీరిగ్గా కూర్చొని కాలక్షేపం చేస్తూ సీరియల్ ఊరుకుంటే అవకాశాలు రావు. మళ్ళీ మళ్ళీ ఆ సీరియల్ అంటున్నాను. ఆ! అట్లా రావు అవకాశాలు. అవకాశాల కొరకు వేటాడాలి, వెంటాడాలి. అవకాశాలు సృష్టించుకోవాలి. ఆ అవకాశాలు సృష్టించే క్రమంలో నీతి తప్పరాదు, నియమం తప్పరాదు. విన్నారా? వాళ్ళే విజేతలైతారు.
వాళ్ళే సూపర్ పవర్ అవుతారు. వాళ్ళ దగ్గరనే జనాలంతా కూడా సెల్ఫీలు దిగడానికి ఎగబడతారు. అటువంటి అవకాశాలు చేపల కథలాగా మీరు విని ఈ సముద్రంలో చేపలు ఏ విధంగా అయితే ఉన్నాయని పెద్దోళ్ళు బాగా ఆలోచన చేసి ఈ కాలాలు మరపడవని ఏ విధంగా అయితే సంపాదించుకున్నాడో గేరాకలు కూడా అన్లిమిటెడ్ ప్లాట్లు. అన్లిమిటెడ్. చిన్నాయన లాగా ఆలోచన చేసి ఒక్క ప్లాట్ అమ్మితే అయిపోతామని అనుకోకండి. అన్లిమిటెడ్.